యానాం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు సమస్యలపై ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానంలో తనపై మాజీ మంత్రి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. యానాం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు సమస్యలపై ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానంలో తనపై మాజీ మంత్రి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కారణాలు కూడా మీకు తెలుసు. నేను లేకుండానే మా అబ్బాయి పుట్టేటప్పటికి మీరు అందరూ కూడా చాలా ఘనంగా యానంలో ఒక మంచి వేడుక కింద చేశారు. దాని అందరికీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు ఆ రోజు మళ్ళీ గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారు పుట్టారన్న దాన్ని మళ్ళీ నన్ను మీరు ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. కాకపోతే ఆ 15-20 రోజులు కూడా మేము హాస్పిటల్లో ఉండడం వల్ల ఎవరికి కూడా అందుబాటులో లేము. ఆ తర్వాత కూడా ఈ ఒక నెల-2 నెలల వరకు కూడా ఆ కార్యక్రమాల్లోనే ఉండడం జరిగింది. ఈ తక్కువ సమయంలో మన కార్యకర్తలను కానీ గ్రామస్తులను కానీ కొంచెం కలవడం లేట్ అయిందన్న మాట వాస్తవం. దానికి అనేక పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. అపోహలు, రకరకాల ఇబ్బందులు, రాజకీయ జగన్నాటకాలు కూడా మనం చూడడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా నేను యానంలో నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ఒక అంశం ఏంటి అంటే, మన ఫెర్రీ రోడ్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మన హైవే నుంచి ఆనుకుని ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ ని కోర్టు వారు కొట్టేయాలి అని చెప్పి ఇచ్చారు. దానికి ఏంటి అంటే, ఆయన షాప్ మనం కొట్టేయాలని చెప్పి మనందరం కక్ష కట్టుకోవాల్సిన పని లేదు. మన వర్గం నుంచి ఆయనకి సపోర్ట్ లేదనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన సొంత భూమి, అది ఆయన కట్టుకోవడం జరిగింది. ఈ ఫ్లడ్ ప్రోన్ అనే ఇది కూడా ఎప్పటి నుంచో 2005 నుంచి కూడా ఇవన్నీ కూడా ఎవరో కావాలని చేసినట్టు అనమాట. ఎలా అంటే, వరదలకు వచ్చి మనకు మునిగిపోతుంటే మనకు గోడ వచ్చేస్తుంది, అదిగో అంత దూరం నుంచి పెద్ద పెద్ద గోడలు తెచ్చేస్తున్నానని కట్టేసి మీ వరదకి ఏం అవ్వదు, అంతరకు కూడా చాలా బాగా జరిగిపోతుంది అని చెప్పారు. అదే 195 కోట్ల వరకు, 139 కోట్ల వరకు అది కూడా మొదలెట్టి ఒక 20 కోట్లు తినేసాక ఆపేయడం జరిగింది. దాని ప్రభావమే మనకు 2 సంవత్సరాల ముందు అతిపెద్ద వరద రావడం జరిగింది. ఎంతవరకు అంటే, ఊరిలోకి సగం మన వెంకటేశ్వర స్వామి గుడి వరకు కూడా మనకి ఆ వరద నీరు రావడం జరిగిందంటే, అప్పుడుకున్న ప్రతి గ్రామానికి కూడా ఆ గోదావరి చుట్టూరు మనకి నీరు రాకుండా చిన్న నిర్మాణంతో మనకి గోడల కింద ఉండేవి. అవి కూడా ఏదో పెద్ద గోడ కట్టేస్తున్నాం అని చెప్పి చెక్కేశారు. దానివల్ల పరంపేట కానీ, అయ్యన్ నగర్ కానీ, ఈ చుట్టుపక్కల గ్రామాల ఓల్డ్ రాజీ నగర్ కానీ, కనకాలపేట కానీ, ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆ మునిగిపోవడం అనే పరిస్థితికి ఒక 2-3 సంవత్సరాలు ఏంటి అంటే, 139 కోట్ల వరకు వచ్చింది కదా అని కింద నుంచి తీసేసారు. ఏదో ఉన్నదాన్ని కూడా ఉంచకుండా తీసేయడం వల్ల ఆ ఉన్నది పోయింది. ఆ నీరు ఊర్లోకి రావడం వల్ల మనకు చాలా ఇబ్బంది పడడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంది, ఎందుకు మన ఊరు ఎలా మునిగిపోయింది, ఎందుకు వరదలు వచ్చేస్తున్నాయి అనేది. ఇప్పుడు కొత్తగా నిన్న నైట్ నుంచి కూడా నాకు మన మాజీ మంత్రి గారు ఏంటి అంటే, అద్భుతంగా ఈ ఊర్లో వాళ్ళందరూ కదిలి రావాలి, పరిగెట్టుకుని లేవండి, మీరు అందరికీ కూడా అన్యాయం జరిగిపోతుంది, చాలా చాలా నష్టం, నాకు ఓట్ల కోసం కాదు, ఇదంతా ఏంటి అంటే మొత్తం ఎవరో కావాలని చేసేస్తున్నారు మన ఊరికి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, నేను మమ్మల్ని అందరినీ కాపాడేస్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చేసిందే నువ్వు, మొదలెట్టిందే నువ్వు, ఇదొక యానానికి ఒక శాపంలాగా పాపంలాగా తయారయ్యి ఈరోజు నేను వచ్చి గత 4 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన సంవత్సరంలో మొదటి సంవత్సరం కరోనా, తర్వాత 2 సంవత్సరాలు కూడా ప్రజలకు ఏ విధంగా మేము చేద్దాం అనుకుంటున్నాం, ఏ విధంగా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను, దానికి ఏ విధంగా మేమైతే ఇబ్బంది పడుతున్నాం, ఏ రకంగా ఆగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 సంవత్సరాల్లో 2.5-3 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం. ఎక్కడ తగ్గలే. ఆమర నిరాహార దీక్షలు చేసాం, అసెంబ్లీలో ధర్నాలు చేసాం, అన్ని రకాలు కూడా చేసాం. మేము ఒక 6-7 నెలల నుంచే ఈ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి క్రమంగా చాలా పద్ధతిగా దీన్ని ఎలా ప్రజల్లోకి మేము తీసుకెళ్ళాలి,
ఏం చేసినా కూడా చివరి నిమిషంలో పలానా మా చేతిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో ఒక ఫోన్ కొట్టించి ఆపేస్తే యానం ఈ 5 ఏళ్ళు కూడా ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఏ అభివృద్ధి జరగకూడదు. ఏ అభివృద్ధి అనేది జరిగిపోతే అశోక్ పేరు వచ్చేస్తుంది, లేకపోతే పలానా మత్స్యకారుల సోదరులకు డబ్బులు పడినాయి అంటే అది అశోక్ పేరు రాకూడదు, ఈ టైంలో పడకూడదు అని చెప్పి అలా రకరకాల ఎస్సీ సోదరులకి పలానా అక్కడ రోడ్లు వేసేసామా, లేకపోతే వాళ్ళకి అన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లీక్ అయిపోతున్నాయి, దానికి వర్షాలు వచ్చినప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు నిజంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళని పునరావాస కేంద్రాల్లో పెడుతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇల్లు లోన్లు మళ్ళీ తిరిగి ఇవ్వాలన్నా కూడా దానికి అడ్డే. అన్నిటికీ ఇది ఏంటి అంటే నేనేంటంటే నా వయసు వచ్చి 27 ఏళ్ళు 28 ఏళ్ళకి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే యానాన్ని నేను పాడు చేసేద్దామని మా నాన్న మా తల్లిదండ్రులు కానీ ఇక్కడ వదిలేశారు మాట. మరి లేకపోతే చూసే చెప్పే అంటే 60 ఒక షష్టి పూర్తి చేసుకున్న వయసు వచ్చింది, దానికల్లా 63 ఇప్పుడు పైన ఇంకో 2-3 సంవత్సరాల వయసు వచ్చింది. అతనికి ఆలోచన విధానం ఉందా లేదా, అతను ఆలోచనతో మాట్లాడుతున్నాడా లేదా? ఎవరికైనా కూడా నేనైతే ఒక శాసనసభ్యుడిగా పోటీ చేయాలనే తత్వంతో ఇక్కడికి రాలే. నా ప్రజలకు నేను అండగా ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఒకరిలా ఉండాలి అనుకున్న రోజు ప్రజల్లో తిరిగితే నాకు మీ నాన్ననే గుణంతో మేము నమ్మావు నిన్ను, నువ్వు మా దగ్గర ఉండు, అటువంటి వ్యక్తిని నీలో కూడా ఉన్నారు అని చెప్పి నన్ను గెలిపిస్తే దానికి పరిగెడుతూనే ఉన్నాం, అలా ఉంటూనే ఉంటాం. ఎంతవరకు కూడా ఏం చేసావు అంటే ఈ 3.5 సంవత్సరాల్లో నీ లూటీ లేకుండా యానానికి మాత్రం ఎంతవరకు ఏం సాధ్యం వరకు ప్రజలకు అందాలో అది పూర్తిగా వాళ్ళకి అందే విధంగా అయితే చేసాం. అందులో నీ లూటీ అయితే జరగకుండా ఉంది. దానికి ప్రత్యక్షంగా ఇప్పుడు మన ఆ రక్షణ గోడ ఎప్పుడు వస్తుందో, ఇదిగో 15 రోజుల్లో వచ్చేస్తుంది, అదిగో 20 రోజుల్లో వచ్చేస్తుంది అనే మాట కంటే నిజంగా ప్రజలైతే మొన్న వరదల్లో చాలా ఇబ్బంది పడ్డారు. దాని చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఏమైతే అనుభవించో వాళ్ళందరూ కూడా చూశారు. ఈ రోజు కూడా అక్కడ ఉన్న ఫెరీ రోడ్ ప్రజలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మినిమం ఎవరికి భయపడాల్సిన పని లేదు. బస్సులు ఎక్కేసి నైట్ కి లేకపోతే సీఎం గారి దగ్గరికి రమ్మన్నారనో ఎవరు ఏదో చేసేస్తారని అపోహ అయితే అవసరం లేదు. దానికి నేనైతే ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు. మరి నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కోర్టులో కేసులు వేసేస్తాం. మీ అందరికీ కూడా గుర్తుండొచ్చు, కొండమూరి హరి గారు అక్కడే ఆయన కుటుంబం నాశనం అయిపోవడానికి కానీ అతను అనేక రకాలుగా అతను ఇబ్బంది పడడానికి కూడా ఏ వ్యక్తి అయితే కారణం అంటే ఇతనే. ఎందుకంటే 2 అంతస్తుల బిల్డింగ్ అక్కడ కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా ఫ్లడ్ ప్రోన్ లో ఉందని అక్కడ నుంచుని కూలగొట్టించేసిన వ్యక్తి ఈ రోజు ఇంకొకరిది కూలగొట్టేస్తుంటే అయ్యి బాబాయ్ ఆగు అని నువ్వు ఎక్కడో ఫోన్ చేసి ఈజీ నేను తమిళ్లో మాట్లాడేస్తాను ఇప్పుడే మొత్తం అక్కడ ఆగిపోయింది అంతా 1 వారం వరకు అని చెప్తుంటే మరి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన మన ఊరి మనిషే, ఈయన మన ఊరి మనిషి కూడా కాదు, కాకపోతే మన దగ్గర వ్యాపారం చేసుకుంటూ ఒక మంచి వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చినా కూడా ఒక శాసనసభ్యుడిగా కానీ లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా అప్పుడు మీరున్న టైంకి ప్రతి ఒక్కరిని ఒకే స్థాయిలో చూసి ఉంటే ఈ పరిస్థితి రాదు. ఈ రోజు ప్రజలకు కూడా అక్కడ ఉండి నివసించే వాళ్ళు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. అది అందరికీ కూడా మరి ముఖ్యంగా అక్కడ ఉన్న కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏ కాలు తప్పేసుకోవాల్సిన పని అస్సలు లేదు. దీంతో మొదలు పెడుతూ మొన్న సిఎస్ఆర్ నిధులు నేనే తెచ్చాను, నేనే అన్ని చేశాను అని చెప్పి అప్పుడు అక్కడ జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలియాలి. ఏంటి అంటే మల్లాడి కృష్ణారావు గారు ఢిల్లీలో ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ అనే పదవిని ఆయనకి సీఎం గారు మరి బహుకరించారు. మనం గెలిచిన తర్వాత మనకు అడ్డుగా ఎవరో ఒకరు పెట్టాలి అని చెప్పి దానికి అది మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మనం పోస్ట్ మ్యాన్ అని పిలుచుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి మన ఇష్టం అది. ఎందుకంటే అది నిజమైన పదవి అనుకుని ఉంటే, అది నిజంగా అర్హత కలిగిన పదవి అయి ఉంటే ఖచ్చితంగా గౌరవిద్దాం. ఎందుకంటే రాజకీయాన్ని మీకు మీ నాయకుడు ఎంత ఇష్టమో అటువైపు ఉన్న వాళ్ళకి వాళ్ళ నాయకుడు అంతే ఇష్టం ఉంటాడు. ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడాల్సిన పని లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇది ఎప్పుడూ అవ్వలేని పదవి అని చెప్పి
గత 2-3 సంవత్సరాలుగా కూడా ధర్నాలో చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ సిఎస్ఆర్ నిధులకు ముందు నేను ఆర్య గారిని కూడా మన మునిస్వామి గారిని కలవడం జరిగింది. సార్, ఇన్ని రోజులు ఒకే స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు, ఒకే చోట మేమేమి అనట్లేదు కదా, మా ప్రజలేమి ఓట్లు వేసాం అని చెప్పి మేము కూడా వదిలేసాం సార్. ఇంకా అతను ఏం పట్టించుకోదలుచుకోలేదు. ఎలాగైతే ఆమె మంచి జరిగితే చాలు. మత్స్యకారులందరికీ కూడా అతి త్వరలోనే, దానికి డేట్ తెలియదమ్మా, ఎందుకంటే నేను చెప్పిన డేట్ ఎప్పుడు పడతానే ఉంది మీకు. చాలా వరకు కూడా ఈయన కాగితాలు పట్టేసుకుని తెగ తిరిగేయడం జరిగింది. కానీ విషయం ఏంటి అంటే ఇదన్నీ కూడా మన ఎంపీ ఎలక్షన్ ముందే మీకు ఆల్రెడీ ఆ లిస్ట్ వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న ఒక 231 మంది చిల్లరకి మనుషులకు కూడా ఎవరెవరికి అందలేదో వాళ్ళు కూడా గవర్నర్ గారు సంతకం అయిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే మీకు కిందకి లెటర్ వచ్చిన వెంటనే అమౌంట్ ఎప్పుడు పడుతుందో కూడా చెప్పడం జరుగుతుంది. అతి త్వరలో మత్స్యకారులందరికీ కూడా పడతాయి. అది డేట్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. అది మీరు ఈ రోజు రేపు అనేది కాదు, అది మీకు చెప్పిన రోజు ఏంటంటే అయిపోయింది కదా. నాకు తెలుసు గవర్నర్ గారి సంతకాలు అన్ని కూడా అయిపోయినాయి. ధర్నాలు పని లేదు, ఆల్రెడీ కాగితాలు అయిపోయినాయి, సంతకాలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మీకు అతి త్వరలో నాకు తెలిసి 10-15 రోజులు కావచ్చు, లేకపోతే ఈ 4 రోజులు కావచ్చు. సీఎం గారి వచ్చి ఇవ్వాలనేది, సీఎం గారు ఇక్కడ అద్భుతంగా మేము ఒకరికి న్యాయం చేసామని చెప్పి ఆయన చెప్పుకోవడం ద్వారా అది ఇవ్వాలనేది కొంతమంది ప్రయత్నం అంతే తప్ప దానికి ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఒక శాసనసభ్యుడిగా మీ అందరిలో మనిషిగా నేను అక్కడ ఉండడం జరుగుతుంది. మీకు పూర్తిగా అందరికీ కూడా డబ్బులు పడడం జరుగుతుంది. అందులో మొన్న కొంతమంది ఎవరికి 174 మంది కార్మికులకి, లేకపోతే కొంతమంది సింగిల్ ఉమెన్ వారికి అందరికీ కూడా ఆ పేర్లు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఏం ఆలోచించక్కర్లేదు. మీ డబ్బులకి ధర్నాలు, డోకాలు అలాంటివి అయిపోయినాయి. మీరు బలంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఎవరికి దేనికి డబ్బులు ఇవ్వకుండా ఉండండి చాలు, అంతే మనస్ఫూర్తిగా కోరుకునేది. మీ డబ్బులు మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఖర్చు పెట్టుకోండి. మిగతా వారందరికీ కూడా ఏవైతే ఎస్సీ సోదరులకు కూడా మనకి ఆల్మోస్ట్ 35,000 స్కీము, 40,000 స్కీము కూడా మనకి నీళ్ళు లీక్ అయిపోవడంతో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఏడీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది నిన్న మొన్న కూడా. ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ లో మనందరూ లోన్ అవైల్ చేసుకోవట్టుగా ఒక కొత్తగా ఒక ఎలిజిబిలిటీ వచ్చింది. దాంట్లో మనందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది జరిగితే సుమారు ఒక 100-200 మందికి మళ్ళీ మనం పూర్తిగా కూడా వాళ్ళు పగిలిపోయిన వాళ్ళందరూ స్కీమ్ కి సంబంధం లేకుండా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడంతో అది రేపు ఎల్లుండో కూడా నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ పూర్తిగా మనందరికీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎస్సీ సోదరులందరికీ కూడా అందుతుంది. మిగతా ఏమైనా సమస్యలు ఉన్నా అది 4 నుంచి 5 లక్షలు, అది 5.5 ఎంతో పెరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది మీకు డీటెయిల్ గా రేపు వీడియో చేసి పెడతాను. ఆల్రెడీ ఏడీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జరిగింది. నేను చెప్పేది ఒకటే కూడా ఏంటి అంటే మీరు అడిగే సమస్యను తెచ్చమని అడగండి. ఎవరిని అడిగినా మీరు కూడా చాలా గ్రామస్తులకు కూడా ఇక్కడ నేను డబ్బులు ఇవ్వడం జరిగింది, రోడ్లకు కానీ మిగతాది. ఎమ్మెల్యేని వచ్చి అడగడం కంటే ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు చాలా హుందాగా, హాయిగా, రెడీగా ఉన్నారు. మనం ఎప్పుడు అడిగితే అప్పుడు సమాధానం చెప్పడానికి. ఏఈ గారు లేకపోతే పీడబ్ల్యూడీలో కొంతమంది పెద్దలు అందరూ రెడీగా ఉన్నారు. గ్రామస్తులు ఎవరెవరికి ఏమేమి డబ్బులు వచ్చినాయో, ఎవరెవరికి టెండర్లు అయినాయో, మరి ముఖ్యంగా మనమేమి కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. 10 మంది లేడీస్, 10 మంది జెంట్స్ ఆ గ్రామం నుంచి వెళ్ళి మనకి ఇది ఎందుకు చేయట్లేదు అని అడిగే పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామంగా విడివిడిగా ఎవరెవరికి ఏం టెండర్లు అయినాయి, ఎవరెవరికి ఏం వచ్చింది, దర్యాలదిప్పలో ఏమొచ్చింది, దొమ్మెడిపేటలో ఏమొచ్చింది, సావిత్రి నగర్లో ఏమొచ్చింది, అలా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ఏ గ్రామానికి ఆ గ్రామం పంపడం జరుగుతుంది. దాంట్లో పెద్దలు ఒక 4-5, ఆడవారు ఒక 5. ఎందుకంటే మనం అడగకపోతే, నేను ఒక్కడనే అడుగుతుంటే నాకు గొంతు సరిపోవట్లేదని కాదు, ఆ అడగకపోతే ప్రజా తిరుగుబాటు అనేది ప్రజల్లో అవసరం. దాన్ని డబ్బులు ఉన్నప్పుడు కూడా అది చేయట్లేదంటే ఎంప్లాయీస్ తప్పు, దాన్ని మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరికి చెప్తాం, వాళ్ళందరూ కూడా కలిసి ఆయా డిపార్ట్మెంట్లకు వెళ్ళి గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి తోడు మన మనుషులు కూడా వస్తారు. వాళ్ళు ఇచ్చిన టైం వారం అయితే వారంలో మళ్ళీ 8వ రోజు వెళ్దాం.